1,00,000 వ్యూస్ వచ్చంటే సూపర్ హిట్ చాలు. మిలియన్స్లోకి అన్ని వీడియోలు వెళ్ళవు. హాయ్ ఫ్రెండ్స్, నేను సాయి కృష్ణ. నేను ఈరోజు మీకు చాలామంది కొత్తగా యూట్యూబ్ ఛానల్స్ పెట్టేసి వ్యూస్ రావట్లేదని బాధపడుతూ ఉంటారు. సో అటువంటి వారి కోసం అయితే నేను వీడియో అయితే చేస్తున్నాను. ఈ వీడియోలో నేను మీకు 3 ఫ్యాక్టర్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 3 ఫ్యాక్టర్స్ ఖచ్చితంగా మీరు ఫాలో అయితే మీరు ఖచ్చితంగా ఒక మంచి సక్సెస్ఫుల్ క్రియేటర్ అయితే అయిపోతారు. సో మీ ఛానల్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. సో వ్యూస్ రావట్లేదని బాధపడే వాళ్ళందరూ కూడా సో ఇప్పుడు నేను చెప్పే ఈ 3 ఫ్యాక్టర్స్ మీరు గమనించుకోండి. సో ఇవి నేను చెప్పినట్టు చేయండి, ఖచ్చితంగా మీ ఛానల్ సక్సెస్ అవుతుంది. ఈ మూడిట్లోనే ఉంటుంది అనమాట మొత్తం యూట్యూబ్ యొక్క గేమ్ అంతా కూడా. ఏ క్రియేటర్ అయినా సక్సెస్ అవ్వాలన్నా ఈ 3 థింగ్స్ ఫాలో అయిన వాడే సక్సెస్ అవుతాడు. క్రియేటర్ అయినా ఫెయిల్ అయ్యాడంటే ఈ 3 థింగ్స్ వాళ్ళ ఛానల్లో లేకపోవడం వల్లే వాళ్ళు ఫెయిల్ అవుతారు. సో అవేంటి అనేది ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తాను. సో వీడియోని జాగ్రత్త చూడండి, ఒక పెన్ను పేపర్ అయితే తీసుకోండి. సో ఇక ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఎవరైనా వీడియో చేసి వ్యూస్ రావట్లేదని చెప్తుంటారు. మాకు కంప్లైంట్స్ జనరల్గా ఏమొస్తాయి, నేను బాగానే చేశానండి నాకు వ్యూస్ రావట్లేదు, తమ్నెయిల్ బాగాలేదేమోనండి మీది అని అన్నాం అనుకో, ఆ తమ్నెయిల్ కూడా బాగానే చేసామండి అంటారు. సో తమ్నెయిల్ బాగానే చేశాను వాళ్ళు అనుకుంటారు. ఓకే, సో తమ్నెయిల్ బాగుంది, వీడియో బాగుందని వాళ్ళే అనుకుంటారు. ఇప్పుడు ఎవరైనా సరే నా వీడియో బాగుందని నేను అనుకుంటా, కాకి పిల్ల కాకి ముద్దు కదా. సో అదేవిధంగా నేను నా వీడియో బాగుందని నేను అనుకోవడంలో తప్పలేదు, అలాగే వాళ్ళు కూడా అనుకుంటారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే వాళ్ళ వీడియో బాగాలేదని. సో అది ఎలా బాగాలేదనే విషయం వాళ్ళు ఎలా తెలుసుకోవాలి? సో ఎవరు చెప్తారు? ఇప్పుడు నాలంటోడు చెప్తాడు ఓకే బాగుంది బాగాలేదని. సో ప్రతి ఒక్కళ్ళకి నాలంటోళ్ళు అవైలబుల్ ఉండరు కదా. కాబట్టి వాళ్ళ ఛానల్లోనే డేటా చెక్ చేసుకొని ఎందుకు బాగాలేదు, ఏం బాగాలేదు అనే వివరాలు తెలుసుకొని దానికి తగ్గట్టుగా వాళ్ళు మార్పులు అయితే కొన్ని చేశారనుకోండి, ఖచ్చితంగా నెక్స్ట్ నుంచి అవి ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి. సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి తమ్నెయిల్ అనమాట. సో తమ్నెయిల్ ఖచ్చితంగా బాగుండాలి. సో తమ్నెయిల్ బాగుంది అనేది బాగలేదు అనేది ఎలా తెలుస్తుంది అంటే, మన ఛానల్లో ఏదైనా వీడియో పర్టికులర్గా సపోజ్ ఎఫ్ఏక్యూ వీడియో తీస్తాను నేను మీకు. ఎఫ్ఏక్యూ వీడియో యొక్క సిటిఆర్ చూడండి, నాకు ఎంత ఉంది పర్సంటేజ్ అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో ఇంప్రెషన్స్ క్లిక్ త్రూ రేట్ అంటే సిటిఆర్. ఈ సిటిఆర్ 4% ఉంది అంటే అర్థం ఏంటంటే 100 మందికి ఈ వీడియోని యూట్యూబ్ ప్రమోట్ చేస్తే 4 మాత్రమే చూస్తున్నారంట. ఎందుకు 4 మాత్రం ఎందుకు చూస్తున్నారు? ఇది యూట్యూబ్కి సంబంధించిన సబ్జెక్టు, చిన్న సబ్జెక్టు, చాలా తక్కువ మంది చూస్తారు. ఓకే, అదే నేను ఎంటర్టైన్మెంట్ వీడియో ఏదైనా పెట్టాను అనుకోండి, ఎక్కువ మంది చూస్తారు కదా. సో ఆ కంటెంట్లో వేరియేషన్ ఉండాలి, ప్లస్ తమ్నెయిల్లో కూడా మ్యాటర్ ఉండాలి. సో ఈ తమ్నెయిల్ ఎవడు క్లిక్ చేయట్లా, 100లో 4 క్లిక్ చేస్తున్నారు, 4 క్రియేటర్సే. వాళ్ళకి అవసరం కాబట్టి వాళ్ళు చూస్తున్నారు. మిగతా 96 మంది ఈ వీడియో చూడట్లా, ఎందుకంటే వాళ్ళకి అవసరం లేదు. ప్రతి ఒక్కడు క్రియేటర్ కాదు కదా. సో క్రియేటర్ అయినవాడే ఈ వీడియో చూస్తాడు. కాబట్టి ఈ వీడియో సిటిఆర్ అనేది ఈ విధంగా ఉంది. 4% సిటిఆర్ ఉంటే వ్యూస్ వస్తాయా? రావు. చూడండి, 4% వ్యూస్ ఉంటే 4% సిటిఆర్ అంటే వ్యూస్ వస్తాయా? రావు. ఎంత వచ్చినాయి? 6.8K. చాలా తక్కువ, చాలా అంటే చాలా తక్కువ. తమ్నెయిల్లో మనం పెట్టిన ఏ టైటిల్ ఏదైతే ఉందో అది జనాలకు ఎక్కలేదని చెప్పి నేను అనుకోవాలి. సో దీనికి నేను టైటిల్ అయితే మార్చాలి, అప్పుడే ఈ వీడియో నెక్స్ట్ పుష్ అవుతుంది. సో ప్రతి ఒక్కళ్ళు తమ్నెయిల్స్ మీద చాలా ఫోకస్ అయితే చేయాలి. సిటిఆర్ ఎంత % ఉంటే బాగున్నట్టండి తమ్నెయిల్ అని మీకు డౌట్ రావచ్చు. మీ యొక్క సిటిఆర్ అనేది మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సపోజ్ నేను ఇంకో వీడియో చూపిస్తా, ఇది యూట్యూబ్ సబ్జెక్ట్ కదా, ఇది వేరే సబ్జెక్ట్ అనమాట. ఇది అందరికి కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్. 1 మిలియన్ వ్యూస్కి ఎంత వస్తుంది అంటే చాలామంది క్యూరియాసిటీ ఉంటుంది, ఎంత వస్తుందో యూట్యూబ్లో డబ్బులు ఎంత వస్తాయి అని చెప్పి క్యూరియాసిటీ ఉంటుంది. కాబట్టి ఈ వీడియో ఎక్కువ మంది చూసారు, దీని యొక్క సిటిఆర్ చూడండి 12% ఉంది. ఓకే, చూసారా? దీనికి దాదాపు 12 లక్షల వ్యూస్ వచ్చినాయి. సిటిఆర్ 12 ఉంది, దాదాపు 12 లక్షల వ్యూస్ అయితే దీనికి వచ్చాయి. సో ఈ యొక్క సిటిఆర్ బాగుందంటే దాని అర్థం ఏంటి? తమ్నెయిల్ బాగుందని అర్థం, తమ్నెయిల్ అట్రాక్టివ్గా ఉందని అర్థం, తమ్నెయిల్ క్లిక్ చేస్తున్నారని అర్థం. అంటే 100లో 12 మంది దీన్ని క్లిక్ చేస్తున్నారని అర్థం. సో ఎంతమంది క్లిక్ చేస్తే మన వీడియో హెల్దీగా గ్రో అవుతుంది అని మీకు డౌట్ అయితే రావచ్చు. నేనైతే 10 నుంచి 15% మధ్యలో ఉంటే మీ వీడియో అద్భుతంగా ఉన్నట్టు అని చెప్తా. 10 కన్నా తక్కువ ఉంటే బాగా తక్కువ ఉన్నట్టు. ఇప్పుడు సపోజ్ 5-6 కన్నా తక్కువ ఉందనుకోండి, ఇంకా తక్కువ ఉన్నట్టు. అసలు ఆ వీడియో రీచ్ అవ్వడం చాలా కష్టం. సో తప్పు మీరు చేసి యూట్యూబ్ మీద తోయడం కరెక్ట్ కాదు కదా. మీ యొక్క వీడియోలో మ్యాటర్ లేదు. ఇప్పుడు నా వీడియోలో ఇందాక నేను చూపించిన ఈ వీడియో యొక్క టైటిల్ జనాలకు అర్థం కాల, ఎక్కువ మందికి ఇంట్రెస్ట్ అనిపించలే ఈ వీడియో టైటిల్ చూస్తే, అందుకే ఆ వీడియోకి వ్యూస్ రాలే. అదే మరి నా వీడియోనే కదా ఇది కూడా, దీనికి ఎందుకు ఎన్ని వ్యూస్ వచ్చినాయంటే ఈ యొక్క వీడియో యొక్క టైటిల్ బాగుంది, తమ్నెయిల్ బాగుంది, దాని ఒక సిటిఆర్ % బాగుంది కాబట్టి దీనికి వ్యూస్ అయితే ఎక్కువ వచ్చాయి. సో సిటిఆర్ని ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు. సపోజ్ మీరు వీడియో అప్లోడ్ చేశారు, వీడియో అప్లోడ్ చేసిన
3 గంటల తర్వాత మీకు ఎగ్జాక్ట్ డేటా వస్తుంది. ఇప్పుడు వెంటనే కూడా వస్తుంది, వీడియో పెట్టిన ఒక అరగంటకి అట్లా కూడా వస్తుంది. అట్లా వచ్చే డేటా మీరు చూడకండి. వీడియో పెట్టిన 3 గంటల్లో మీ యూట్యూబ్ స్టూడియో యాప్ ఓపెన్ చేసి సో ఏ పర్టికులర్ వీడియో పెట్టారో ఆ వీడియో ఎనాలిటిక్స్లోకి వెళ్ళిపోయి ఇక్కడ రీచ్ అని ఉంటుంది, ఆ సెక్షన్లోకి వస్తే ఇంప్రెషన్స్ క్లిక్ త్రూ రేట్ ఉంటుంది. ఈ యొక్క పర్సంటేజ్ చెక్ చేసుకోండి. సపోజ్ హెల్దీగా ఉందనుకోండి, నేను చెప్పినట్టు 10% అంతకన్నా అబోవ్ ఉంది, ఓకే అంటే ఓకే, గుడ్, థంబ్నెయిల్ ఈజ్ గుడ్. సో సపోజ్ ఎక్కువ లేదు సిటిఆర్ అనిపిస్తే మీరు ఏం చేస్తారంటే థంబ్నెయిల్ యొక్క డిజైన్ కానీ థంబ్నెయిల్ యొక్క టెక్స్ట్ కానీ ఏదైతే మీరు హైలైట్ చేస్తారో ఆ టెక్స్ట్లో మ్యాటర్ లేదని మీరు అర్థం చేసుకుని దాన్ని మార్చే ప్రయత్నం వెంటనే చేస్తే వీడియోని బతికించిన వాళ్ళు అవుతారు. ఇది వెంటనే చేస్తే ఓకే, టైంకి తీసుకొస్తేనే పేషెంట్ బతుకుతాడు. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. సపోజ్ నెక్స్ట్ మీరు కనుక సపోజ్ చేయలేదనుకో ఇంకా ఆ వీడియో అలాగే పోద్ది. ఇప్పుడు నేను కూడా ఈ వీడియో పెట్టి కూడా 2-3 రోజులు అవుతుంది, ఒక 4-5 రోజులు అవుతుంది అనుకుంటా. సో ఈ వీడియో పెట్టి 4-5 రోజులు అవుతుంది. ఆ థంబ్నెయిల్ అలా ఉందని తెలిసి కూడా నేను వదిలేసా, బల్బు కదా మనకి, సో అట్లా వదిలేసా. సో దీన్ని నేను మార్చాలని అనుకుంటున్నా, మారుస్తాలేండి. సో అట్లా మీరు చేయకుండా వెంటనే మార్చుకొని టైటిల్ రెక్టిఫై చేసుకొని ప్రాబ్లం ఏందనేది క్లియర్ చేసుకుంటే మీకు ఆ వీడియో రీచ్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి సిటిఆర్ చాలా ఇంపార్టెంట్. ఈ సిటిఆర్ మీరు గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా మీకు మంచి గ్రోత్ అనేది వస్తుంది. సో సిటిఆర్ బాగుండాలంటే ఏం చేయాలి, హై సిటిఆర్ వచ్చే థంబ్నెయిల్స్ మీరు డిజైన్ చేయాలి. మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఓకే, ఎక్స్పీరియన్స్ లేదనుకోండి డిజైనర్స్ని మీరు హైర్ చేసుకోండి. లేకపోతే ఇప్పుడు సపోజ్ మనకి పిక్సెల్ మీడియా అనే కంపెనీ ఉంది, సో దాంట్లో డిజైనర్స్ ఉంటారు, మా వాళ్ళతో కూడా మీరు చేయించుకోవాలనుకుంటే ఈ పర్టికులర్ వీడియో చూడండి. ఈ వీడియోలో నేను మీకు థంబ్నెయిల్స్ ఎట్లా చేయించుకోవాలి. సపోజ్ మీరు మా టీంతో అంటే నా దగ్గర ఉండేవాళ్ళంటే మీకు అందరికీ ఎక్స్పీరియన్స్డ్ ఉంటారు, పర్ఫెక్ట్గా ఉంటారు కాబట్టి సో వాళ్ళు చేస్తే మీకు మంచి సిటిఆర్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీరు చేయించుకోవాలనుకుంటే ఈ పర్టికులర్ వీడియో చూడండి, సో చేయించుకోండి. సో నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇంకోటి కూడా ఉంది. సో వీడియో థంబ్నెయిల్ బాగుంది, రైట్, థంబ్నెయిల్ బాగుంటే ఏం చేస్తారు, ఎవడైనా సరే క్లిక్ చేసి ఓపెన్ చేస్తాడు, వీడియో బాగలేకపోతే క్లోజ్ చేసేస్తాడుగా, మళ్ళీ అక్కడో ప్రాబ్లం ఉందిగా. సో థంబ్నెయిల్ బాగుంది, ఎట్లాగో థంబ్నెయిల్ మాత్రం మంచిగా చేయించుకున్నారు, బాగుంది, మంచి టైటిల్ పెట్టారు, బాగుంది, ఆడియన్స్ కూడా క్లిక్ చేశాడు, లోపలికి వచ్చాడు, చూశాడు, వీడియో నచ్చలా, ఇంట్రెస్టింగ్ అనిపిలా, క్లోజ్ చేసేస్తాడు వీడియో. అలా క్లోజ్ చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అలా క్లోజ్ చేస్తే ఆ వీడియో ఒక రీచ్ అనేది తగ్గిపోద్ది. యూట్యూబ్ కూడా ఆ వీడియోని ప్రమోట్ చేయదు. అదే ఆ వీడియోని వీడు చివరిదాకా చూస్తున్నాడు అనుకోండి, ఆడియన్స్ అనేవాడు చివరిదాకా వీడియోని చూస్తున్నప్పుడు ఆ యూట్యూబ్కి అర్థమవుతుంది, ఓకే వీడియో చివరిదాకా చూస్తున్నాడంటే ఇందులో మ్యాటర్ ఉంది, సో ఈ వీడియోని మనం గట్టిగా ప్రమోట్ చేద్దాం, ఇంకొంతమందికి రీచ్ చేద్దాం అని చెప్పి యూట్యూబ్ అల్గారిథం ఇంకా ఎక్కువ మందికి రీచ్ చేస్తుంది, రైట్. సో అది ఎట్లా చెక్ చేసుకోవాలి మనం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియోకి మనం ఫస్ట్ ఏమనుకున్నాం, ఈ వీడియోకి పెద్దగా రీచ్ రాలేదు అనుకున్నాం కదా, థంబ్నెయిల్ బాగాలేదు, సో ఒక లోపలికి వచ్చిన వాళ్ళు కూడా సో పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు అనుకోండి, మనకి ఎక్కడ తెలిసిపోయింది అంటే సో ఓవర్ వ్యూలో మీరు అట్లాగే కిందకు వచ్చారనుకోండి, సో ఇక్కడ తెలిసిపోద్ది యావరేజ్ వ్యూ డ్యూరేషన్ వచ్చేసరికి 4.10 seconds. అంటే ఈ వీడియో ఎంతసేపు ఉంది, 12 నిమిషాలు 13 నిమిషాలు ఉంటే 4 నిమిషాలే చూస్తున్నారు. ఎందుకంటే అంతకు మించి అక్కడికే వాళ్ళు సాటిస్ఫై అయిపోతున్నారో, లేకపోతే ఆ వీడియో నచ్చట్లేదో, లేకపోతే ఇంకోటో అంటే వీడియో ఓపెన్ చేసినప్పుడు ఏదో ఒక పాయింట్ కోసం ఓపెన్ చేస్తాడు, ఆ పర్టికులర్ పాయింట్ ఎత్తుకొని చూస్తాడు, క్లోజ్ చేస్తాడు. అంతేగాని వీడియో మొత్తాన్ని చివరిదాకా చూసాడు అనుకోండి మనకి మంచిదనమాట. సో మొత్తానికి చివరిదాకా చూస్తే మంచిది. చివరిదాకా చూడకపోతే కనీసం ఎంతసేపు చూడాలి అంటే 50% అన్న చూడాలి. అంటే 10 నిమిషాలు వీడియో పెడితే 5 నిమిషాలన్నా చూడకపోతే నీ వీడియో ఎందుకు, ఇంకా 5 నిమిషాలు కూడా నీ వీడియో ఎవడు చూడట్లేదంటే అందులో మ్యాటర్ లేదనే కదా అర్థం. 10 నిమిషాలు వీడియో చేసినప్పుడు 5 నిమిషాలన్నా చూడాలి, 5 నిమిషాలు వీడియో చేసినప్పుడు 2.5 నిమిషాలన్నా చూడాలి. 2.5 నిమిషాల వీడియో అన్నా చూస్తే మనకి ఇక్కడ యావరేజ్ పర్సంటేజ్ వ్యూడ్ అంటే ఆడియన్స్ రిటెన్షన్ అంటారు దీన్ని, ఇది వచ్చేసరికి 50% ఉండాలి. 50% ఇది ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మీ వీడియోని కనీసం సగం దాకా చూస్తున్నారని అర్థం. కనీసం సగం దాకా చూసినా చాలా ఆ వీడియో యూట్యూబ్ బాగా ప్రమోట్ చేస్తుంది. 50% కంటే తక్కువ ఉందనుకోండి, సపోజ్ యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అనేది, మీకు ఆటోమేటిక్గా ఆ వీడియో రీచ్ అనేది తగ్గిపోతుంది. సో 50% ఎప్పుడు ఉండిద్ది, 50% కన్నా ఎప్పుడు ఎక్కువ ఉండిద్ది, ఆ వీడియోలో మ్యాటర్ ఉన్నప్పుడు, మీరు బాగా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు, మీరు బాగా ప్రజెంట్ చేసినప్పుడు ఆబ్వియస్లీ ఖచ్చితంగా ఈ యొక్క యావరేజ్ పర్సంటేజ్ వ్యూడ్ అనేది ఏదైతే ఉందో ఆడియన్స్ రిటెన్షన్ అంటారు దీన్ని, ఇది ఖచ్చితంగా అబోవ్ 50% ఉంటుంది. అబోవ్ 50% ఉందంటే ఆటోమేటిక్గా ఇంకా దాన్ని ఎవడో ఏం ప్రమోట్ చేయాల్సిన అవసరం, వెళ్ళిపోద్ది వీడియో. అది మీరు వెళ్ళొద్దు వీడియోకి వ్యూస్ రావద్దనగా వచ్చేస్తాయి. ఓకే, ఎందుకంటే అది ఈ కాంబినేషన్ మ్యాచ్ అవ్వాలి, ఫస్ట్ కాంబినేషన్ మ్యాచ్ అవ్వాలి, సెకండ్ కాంబినేషన్ ఇది యావరేజ్ పర్సంటేజ్ వ్యూడ్ అంటే ఆడియన్స్ రిటెన్షన్ అనేది కూడా మ్యాచ్ అవ్వాలి. సో ఈ రెండు మ్యాచ్ అయితే ఆ వీడియో అనేది బాగా
వైరల్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఈ రెండు కాకుండా ఇంకొక పాయింట్ కూడా ఉంటుంది, ఎంగేజ్మెంట్ అనమాట. సో ఈ మూడోది కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సపోజ్ మీరు మంచిగా thumbnail పెట్టారు, బాగా వీడియో చేశారు, కానీ లైక్స్ ఇలాంటివన్నీ రాలేదనుకో, ఇప్పుడు బాగుంటే ఏదో వీడియో చూసి వెళ్ళిపోతారు. అందులో ఏదో ఒక స్పెషల్ ఎఫెక్ట్ ఉండాలి. మనం వాళ్ళని ఎంగేజ్ చేసుకోవడానికి ఏదో ఒక క్వశ్చన్ అడగటమో, లేకపోతే కామెంట్ చేయండి మీ ఒపీనియన్, లేకపోతే మీరు ఫలానా సపోజ్ ఏదైనా ప్రోడక్ట్ గురించి చూపిస్తే మీరే ఏమనుకుంటున్నారు దీని గురించి, లేదా మీరు ఏది వాడతారు, సో లేదా మీరు ఎక్కడి నుంచి, ఏ ఊరు, మీ పేరేంటి, ఏదో క్వశ్చన్ మనం కాల్ టు యాక్షన్ లాగా వాళ్ళకి వదిలిపెడితే వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేస్తారు. అండ్ వాళ్ళని లైక్ చేయమని అడగాలి, ఇంకోటి కూడా లైక్ చేయమని అడగాలి. సో ఆ ఎంగేజ్మెంట్ రేషియో అనేది ఎలా ఉండాలనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను, చూడండి. సపోజ్ ఈ పర్టికులర్ వీడియో ఉంది, ఇది కూడా యూట్యూబ్ సబ్జెక్టే, కానీ జనరల్ వీడియో అంటే ఇన్ ద సెన్స్ ఎక్కువ మందికి రీచ్ అయ్యే కంటెంట్ అనమాట. ఓన్లీ ప్యూర్ యూట్యూబ్ సబ్జెక్ట్ చెప్తే క్రియేటర్స్ మాత్రమే చూస్తారు. అప్పుడప్పుడు నేను ఏంటంటే ఛానల్ యొక్క ఆ గ్రాఫ్ అనేది పెరగడం కోసం ఇట్లా జనరల్ కంటెంట్, జనరల్ ఆడియన్స్ని టార్గెట్ చేస్తూ కూడా కొన్ని వీడియోస్ అయితే చేస్తాను. అందులో భాగంగా ఈ వీడియో నేను చేసినప్పుడు, ఈ వీడియోకి చూడండి నాకు దాదాపు 62,000 లైక్స్ వచ్చాయన్నమాట. అంటే దాదాపు 23 లక్షల మంది ఈ వీడియో చూస్తే 62,000 మంది దీంట్లో లైక్ అయితే చేశారు. సో ఈ మీరు ఎట్లా దీన్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే 10% ఉండాలి. మీ యొక్క ఎంగేజ్మెంట్ రేట్ అనేది 10% ఉండేలా చూసుకోండి. ఫస్ట్ CTR ఎంత ఉండాలన్నా 10 to 15 ఉండాలన్నాను. అదే ఆడియన్స్ రిటెన్షన్ మినిమం 50 ఉండేలా చూసుకోండి అన్నాను. అదేవిధంగా ఈ యొక్క ఎంగేజ్మెంట్ రేట్ అనేది 10% ఉండాలి. ఈ ఎంగేజ్మెంట్ రేట్ని మీరు ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు వీడియో చేశారు, దానికి 1,00,000 వ్యూస్ వచ్చాయి కదా. 1,00,000 వ్యూస్ వచ్చాయంటే ఎన్ని లైక్స్ ఉండాలా? కనీసం 10,000 లైక్స్ ఉండాలా. 10,000 లైక్స్ అక్కడ లేవు అంటే ఆ వీడియోలో మీరు ఎంగేజ్మెంట్ క్రియేట్ చేయలేకపోయారు అని అర్థం. సో ఇప్పుడు ఈ వీడియో చూడండి, 23 లక్షల మంది చూస్తే దాదాపు 62,000 లైక్స్ వచ్చాయి. ఓకే, 1,00,000 వరకే, 1,00,000 దాటాకి ఇది యావరేజ్ అయిపోతూ ఉంటుంది. 1,00,000 వరకు ఏమవుతుందంటే 10,000 లైక్స్ వస్తాయి. అండ్ అదేవిధంగా కామెంట్స్ వచ్చేసరికి మీకు దాదాపు 2,000 ఉన్నాయి ఇక్కడ. సో ఇది హెల్దీగానే ఉంది. ఇప్పుడు 23 లక్షల వ్యూస్కి 60,000 లైక్స్ కాను, 1,00,000 వ్యూస్కి 10,000 లైక్స్ రావటం సపరేట్ అనమాట. కాబట్టి 1,00,000 వ్యూస్ మీకు వస్తే గుర్తుపెట్టుకోండి, కనీసం 10,000 లైక్స్ ఉండాలి. కామెంట్స్ లైక్స్ కలిపి 10,000 ఉండాలి కనీసం. సపోజ్ 8,000 లైక్లు వచ్చినాయి, 2,000 కామెంట్లు వచ్చినాయి అనుకోండి, ఓకే, హెల్దీ. అది ఏదో ఒకటి వాడు లైక్ చేయని, కామెంట్ చేయని, ఏదైనా చేయని. ఓకే, సో మనకి మినిమం ఆ 1,00,000 వ్యూస్ వస్తే 10,000 కామెంట్స్ కానీ లైక్స్ కానీ రెండు కలిపి కానీ ఉండాలి. అప్పుడు 10% మీకు ఎంగేజ్మెంట్ రేట్ ఉన్నట్టు. అంటే 10% మీకు ఎంగేజ్మెంట్ రేట్ ఉందంటే చాలా హెల్దీగా ఉన్నట్టు అది. సో ఈ 10% ఎంగేజ్మెంట్ రేట్ ఉన్న వీడియో బేభత్సంగా యూట్యూబ్లో ప్రమోట్ అవుతూ ఉంటుంది అనమాట, అపార్ట్ ఫ్రమ్ CTR అండ్ ఆడియన్స్ రిటెన్షన్. ఓకే, సో ఎంగేజ్మెంట్తో కూడా వీడియోని అయితే ఇంకా మనం పుష్ చేయగలుగుతాం. సో ఆ యొక్క ఫ్యాక్టర్ కూడా మనకి ఉపయోగపడుతుంది. సో ఈ 3 ఫ్యాక్టర్స్, ఫస్ట్ CTR, సెకండ్ ఆడియన్స్ రిటెన్షన్, థర్డ్ వచ్చేసరికి ఎంగేజ్మెంట్ యొక్క పర్సంటేజ్, లైక్స్ ప్లస్ కామెంట్స్ ఈజ్ ఈక్వల్ టు 10% ఉండాలి వ్యూస్కి. ఓకే, 1,00,000 వ్యూస్ వస్తే 10,000 లైక్స్ కానీ కామెంట్స్ కానీ, అంటే రెండు కలిపి కానీ ఉండాలి. అలా ఉన్నప్పుడే మీ వీడియో హెల్దీగా ఉన్నట్టు, ఎంగేజ్మెంట్ రేట్ హెల్దీగా ఉన్నట్టు, ఆ వీడియో యూట్యూబ్లో సజెస్ట్ అవ్వడానికి బాగా మూవ్ అవుతున్నట్టు. ఇప్పుడు 100 వ్యూస్ వచ్చాయి ఫర్ ఎగ్జాంపుల్, 10 లైకులు ఉండాలి ఖచ్చితంగా, పోనీ 5 లైకులు 5 కామెంట్లు అన్నా ఉండాలి. సో అర్థమైంది కదా. ఆ టైప్లో మీరు 10% ఎంగేజ్మెంట్ రేట్ ఏదైతే మెయింటైన్ చేస్తారో అప్పుడు అది 1,00,000 వ్యూస్ వరకే. ఆ 1,00,000 వ్యూస్ తర్వాత ఆ పర్సంటేజ్ తగ్గిద్ది. 10% నుంచి 9%కి, 9% నుంచి 7%కి, 7% 5%కి అట్లా తగ్గుద్ది. ఇప్పుడు 23 లక్షల వ్యూస్కి ఎంత రావాలి యాక్చువల్గా 10% అంటే? నాకు 2,30,000 వ్యూస్ అయితే 2,30,000 లైక్స్ కానీ కామెంట్స్ కానీ రెండు కలిపి 2,30,000 ఉండాలి. కానీ ఇక్కడ ఉన్నాయా? లేవు. కానీ వీడియో పోయిందిగా. ఎందుకంటే 1,00,000 వరకే ఆ 10%. 1,00,000 దాటిందనుకోండి, ఆ 10% మీకు ఫాలో అవ్వాల్సిన అవసరం అయితే లేదు. 1,00,000 వ్యూస్ వచ్చాయంటే ఆల్రెడీ ఆ వీడియో సూపర్ హిట్ అయినట్టే, అంతే కదా. 1,00,000 వ్యూస్ వచ్చాయంటే సూపర్ హిట్ చాలు. మిలియన్స్లోకి అన్ని వీడియోలు వెళ్ళవు, గుర్తుపెట్టుకోండి. ఏదో ఒక వీడియో మిలియన్స్లోకి వెళ్తుంది. సో 1,00,000కి 10,000 లైక్స్ అండ్ ఎంగేజ్మెంట్ రేషియో ఏదైతే ఉందో ఇది మీరు ఖచ్చితంగా వచ్చేలా చూసుకోండి. సో ఈ 3 ఫ్యాక్టర్స్ మీరు జాగ్రత్తగా ఫాలో అయ్యి ఇవి ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నంగా మీరు కనుక మీ యొక్క ప్రణాళికలు ఇవన్నీ చూసుకుంటూ చేస్తే మాత్రం ఖచ్చితంగా మీ యొక్క ఛానల్ అనేది ఎవడాపినా ఆగదు. ఓకే, సో ఖచ్చితంగా మంచి సక్సెస్ అయితే వస్తుంది. సో ఇవి ఖచ్చితంగా అందరూ ఫాలో అవుతారని కోరుకుంటూ, మనకు తెలుసు కదా మన హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ యూట్యూబర్ అనే కోర్స్ లాంచ్ చేసిన తర్వాత కోర్స్ ప్రైస్ 2,999 ఉంది. ఈ కోర్సులో ఇట్లాంటి విషయాలు ఎన్నో చెప్పాను.
సో ఇట్లాంటి విషయాలు చాలా ఉంటాయి అన్నమాట. అంటే బయట వీడియోస్లో చెప్పనివి మన కోర్సులో చాలా చెప్పడం అయితే జరిగింది. సో ఆ కోర్స్ తీసుకుంటే ఏంటంటే మీకు కూడా ఇంకా ఫాస్ట్గా ఛానల్ గ్రో చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో మీరు కనుక ఈ కోర్స్ తీసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో ఒక వీడియో లింక్ ఇచ్చా, లింక్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఒక వీడియో వస్తుంది. ఆ వీడియో పూర్తిగా చివరిదా చూడండి. చివరిదా చూసారనుకోండి ఆ కోర్స్ ఏంది, ఆ కోర్సులో ఎట్లా జాయిన్ అవ్వాలి ఏంది అనే వివరాలు మొత్తం ఉంటాయి. సో మీరు జాయిన్ అయ్యారనుకోండి మన పర్సనల్ నెంబర్ కూడా అందులో ఇవ్వడం అయితే జరుగుతుంది. మీకు డౌట్స్ వస్తాయి మరి అంత వాళ్ళకైనా డౌట్లు రాకుండా ఉండవుగా, వస్తాయి. వచ్చినప్పుడు ఏం చేస్తారు, కోర్స్ ఇస్తే సరిపోయిద్దా, డౌట్లు కూడా క్లియర్ చేయాలి కదా. సో దానికి తగ్గట్టు కూడా మేము డౌట్స్ అయితే మీకు క్లియర్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ అంతేకాకుండా సపోజ్ మీరు కోర్స్ చేసుకుని మంచిగా వీడియోలు చేసి చక్కగా ఒక 10,000 సబ్స్క్రైబర్స్ అచీవ్ చేశారనుకోండి మీ ఛానల్కి, మన సైడ్ నుంచి ఒక అందమైన ప్లే బటన్ కూడా పంపించడం అయితే జరుగుతుంది. ఇట్లాంటి ప్లే బటన్స్ ఇప్పటికే 100 మందికి పంపించడం అయితే నేను జరిగింది. సో ఈ విధంగా మీరు కూడా ప్లే బటన్ తీసుకొని చక్కగా మీ ఛానల్ అయితే గ్రో చేసుకుంటారని ఆశిస్తూ, సో ఫ్రెండ్స్ అది మరి వీడియో మీకు నచ్చినట్టు గట్టిగా లైక్ చేయండి. అండ్ ఇటువంటి వీడియోస్ మనం చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్.